జై భారత్ ఛానల్ తోటి భారతీయులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, మిత్రులారా, గత నెల రోజులుగా అట్టడుగుతున్నటువంటి దగ్గర నెల రోజులుగా అట్టడుగుతున్నటువంటి పశ్చిమ బెంగాల్ విషయం చూసినట్లయితే గత ఏడేళ్ళుగా అనేక రకాల అనుమానాలని మీ ముందుంచడం కూడా జరిగింది. అయితే ఈనాడు మమతా బెనర్జీ ఈనాడు అక్కడ సిబిఐ దర్యాప్తులో కానివ్వండి, అన్ని రకాలుగా అక్కడ పరిస్థితులు మమతా బెనర్జీ ఈ కేసుని ఎంతలాగా మాయం చేయాలని చూసినప్పటికైనా సరే అనేక రకాలైనటువంటి విషయాలు బయటికి రావటం, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా ఆవిడకి వ్యతిరేకంగా ఉండటం వల్ల ఎన్ని రకాలుగా తను ఈ కేసుని మాఫీ చేయాలని చూసినప్పటికైనా సరే అది జరగలేదు. దానికి ఈ రోజుని తను ఏం మాట్లాడుతుందంటే తన పీకే చుట్టుకునేటువంటి పరిస్థితికి ఈ రోజుని ఈ కేసు మలుపు తిరుగుతున్నది. అలాంటి పరిస్థితుల్లో ఈనాడు ఈమె చేస్తున్నటువంటి వ్యాఖ్యానాలు ఏమిట్రా అంటే, మోదీ నా జోలికి వస్తే నేను ఢిల్లీని సర్వనాశనం చేసేస్తాను అని చెప్పేసి ఆమె చెబుతుంది. ఢిల్లీ కానీ, ఉత్తరప్రదేశ్ కానీ, ఒరిస్సా కానీ, అస్సాం కానీ ఈ రాష్ట్రాలన్నింటినీ కూడా మొత్తం సర్వనాశనం చేస్తాను నేనని చెప్పి శపథం చేస్తుంది. కాబట్టి ఇలాంటి శపథం చేసినటువంటి మమతా బెనర్జీని, మమతా బేగాన్ని ఖచ్చితంగా ఈ పాటికి అరెస్ట్ చేసి లోపల వేయవలసినటువంటి అవసరం. తన ముఖ్యమంత్రిగా ఏ రకంగాని కూడా ఇక్కడ కనీసం 1% కూడా తన అర్హతలు లేనటువంటి వ్యక్తి మమతా బెనర్జీ. అసలు ముఖ్యమంత్రిగానే కాదు, ఒక నాయకురాలుగా తనకు ఏ రకమైనటువంటి నాయకత్వ లక్షణాలు కానీ ఎలాంటివి లేవు. ఒక తొంటరి లక్షణాలు మాత్రం తనలోనే ఉన్నాయి. 100% తొంటరి లక్షణాలతోటి పరిపాలన చేసింది, పశ్చిమ బెంగాల్ని సర్వనాశనం చేసింది మమతా బేగం. ఈ వేగాన్ని ఈ రోజుని హెచ్చరిక జారీ చేసినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ కూడా ఎందుకు ఈ కోర్టులు, కేంద్ర ప్రభుత్వం, అత్యున్నతమైన న్యాయస్థానం, సుప్రీంకోర్టు వీరందరూ ఎందుకు ఇంకా తనని మీద చర్య తీసుకోవట్లేదు అనేది ప్రజలందరూ భావన. కాబట్టి నేను కేంద్ర ప్రభుత్వాన్ని ఈ న్యాయస్థానాన్ని కూడా ప్రజల యొక్క కోరికని మన్నించండి. తను చేసేటువంటి ఏవైతే కలాపాలు ఉన్నాయో వాటిలన్నిటికి తగిన బుద్ధి చెప్పి తను తీసుకొచ్చి లోపలేసి అక్కడ విచారణ జరిపితే ఇంకా ఇది చేసినటువంటి అనేక రకాలైనటువంటి అగత్యాలు, అనేక రకాల వ్యాపారాలు, తను చేసినటువంటి వ్యాపారాలు, సంఘ విద్రోహ కార్యక్రమాలు ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. మమతా బెనర్జీని ఇమీడియట్గా బర్తరఫ్ చేయాలి అని చెప్పి ప్రజలు కోరుతున్నారు. దాన్ని ఆ రకమైనటువంటి పద్ధతిలో అందరూ కూడా ఈ న్యాయస్థానాలు, కేంద్ర ప్రభుత్వం కూడా చొరవ చేసి ఈ చర్య తీసుకుంటుందని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజల కోరికను మన్నించమని ఈ సందర్భంగా నేను కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ఇటువంటి సంఘటన అసలు ఒకటి కాదు, రెండు కాదు, వేల మందికి అక్కడ దారుణమైనటువంటి వేల మంది మీద అత్యాచారాలు జరిగినాయి. దీని అంతటికీ ఈ తగలబెడతాననే కార్యక్రమం ఏదైతే ఉన్నదో, ఢిల్లీని నాశనం చేస్తానని ఏదైతే చెబుతుందో, ఖచ్చితంగా ఉగ్రవాద సంస్థలతోటి ఉన్నటువంటి సంబంధాలు, ఈ ఉగ్రవాదులతోటి దాడులు చేయించాలనేటువంటి ఒక ప్రణాళిక అయితే తయారు చేసుకుంటుందనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఖచ్చితంగా ఈ రాష్ట్రాల్లో తను గొడవ అల్లకలాలు సృష్టించడానికి చూస్తుంది. అందుకాబట్టి మమతా బేగాన్ని ఖచ్చితంగా అరెస్ట్ చేసి తనని లోతుగా తన నుంచి విచారణ చేసి తను చేసిన దుర్మార్గాలన్నింటినీ బయటికి తీయాలి. తను ఎవరెవరితోటి ఏ ఉగ్రవాద సంస్థలతో తనకు సంబంధం ఉందో ఈ బేగాన్ని ఖచ్చితంగా మామూలుగా విచారిస్తేనే కానీ బయటికి రావు. అలాంటి సంబంధాలు ఉన్నటువంటి బేగానికి తగినటువంటి శిక్ష ఇచ్చి జీవితకాయ చేసి తనను బయటికి రాకుండా చేయవలసినటువంటి అవసరం కూడా ఈ యొక్క న్యాయస్థానాలకు ఉంది. అది కాబట్టి ఖచ్చితంగా తనని ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇంకా తనని మీద ఏ చర్య తీసుకోకపోతే
చాలా ప్రమాదాలు సృష్టిస్తుంది, అందులో ఎలాంటి డౌట్ లేదు. అది కాబట్టి సర్వ్ చేయాలని చెప్పేసి ప్రజలు కోరుతున్నారు. ఆ ప్రజల కోరికను మన్నిస్తారని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని, అత్యున్నతమైనటువంటి న్యాయస్థానాన్ని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. ఈ వీడియో 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని కోరుతూ సెలవు తీసుకున్నాను. జై భారత్, జై హింద్.